అంటే ఇప్పుడు జయకృష్ణ ఈ క్యారెక్టర్ని మీరు చెప్పినప్పుడు తను రిసీవ్ చేసుకుని యాక్ట్ చేసే సినిమా కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి వస్తుంది. జయకృష్ణ ఈ క్యారెక్టర్ని రీచ్ అవ్వడానికి, మీట్ అవ్వడానికి తన తాలూకా ఎక్స్పెరిమెంట్స్ ఏంటండి? లేదా తను ఈ పాయింట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, లేకపోతే ఈ పాయింట్లో చాలా కేక్ వాక్లా చేశాడు, లేకపోతే ఈ పాయింట్లోని తను కొంత ఇదయ్యాడు, అయోమయంలో పడ్డాడు, ఇది ఎలా చేయాలి, మీతో మాట్లాడడం, అది ఆ పార్ట్ గురించి మీరు డిస్కస్ చేయాలంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలిసినప్పుడు చాలా షై అని, తనకి సిగ్గు ఫస్ట్. అంటే తను ప్లస్ ఎక్కువ కూడా తను ఎవరిని కలవడు అనుకుంటా ఐ థింక్ ముందు. సో ఫస్ట్ నేను ఆ సిగ్గు పోగొట్టడానికి నేను చాలా చేశా. ఆఫీసులు పిలుస్తా ఉండేవాడిని, నేనేమో బోలాగా మాట్లాడతాను, నేను నార్మల్ ఏదో కాన్సన్ కూడా ఉంటాం మనం. నేను ఆ ఇష్టం మాట్లాడేస్తాను ఫ్రెండ్లా, మా ముందు కనెక్ట్ చేసుకున్నా, నాకు కనెక్ట్ అయ్యేటట్టు జేకే అని. అండ్ తన ఫైట్స్ చాలా బాగా చేస్తాడు. ఫైట్స్ ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి తనకు డ్యాన్స్ చాలా బాగొచ్చు, కానీ సిగ్గుపడేవాడు. అంటే అన్ని ఎక్స్టీరియల్ మొత్తం షూట్ కదా, అందరూ చూస్తూ ఉండేవారు, కొంచెం సిగ్గు అనేది ఉండేది. తను రాను రాష ఎక్స్ట్రావర్ట్, నాట్ అయిపోయా రాష ఫుల్ బెడ్జెడ్. తన కూడా ఎంకరేజ్, ఇద్దరు కలిసి మాట్లాడిన ఇలా చేద్దామని తను కూడా చాలా హెల్ప్ అయిందండి మాకు సినిమాకి. కొత్త అమ్మాయి అన్నా సరే నాకైతే చాలా హెల్ప్ అయింది. అండ్ జేకే వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఇలా చేద్దాం అనుకుని వాళ్ళిద్దరు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇతనికి ఫస్ట్ సినిమా, తనకు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా. డైరెక్టర్ చెప్పినట్టు అయితే డైరెక్టర్ ఎప్పుడు ఏది చెప్తే అది చేశారండి ఇద్దరు. తన గాని ఒక్క సీను షర్ట్ ఇప్పే సీన్ ఉంటుంది, అది జేకే మటుకు నెమ్మదిగా వచ్చి ఒక వారం రోజుల ముందు నుంచి నా దగ్గర షూటింగ్లోనే అజయ్ గారు అంటూ వచ్చి పక్కనే కూర్చుని నన్ను కన్విన్స్ చేయడం మొదలెట్టాడు. అంటే ఒక దాంట్లో షర్ట్ ఇప్పేసేది ఉంటుంది ఒకటి, అది ఏదో చిన్న సీన్ లో కన్వే చేయడం మొదలు పెట్టాడు. నేను వింటూ అతన్ని చూస్తూ అతను నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం అవుతుంది, కానీ నాకు అది నచ్చింది. అంటే అతను నన్ను కన్విన్స్ చేసే విధానం నచ్చింది. అది నచ్చి ఓకే అది వద్దులేండి అని నేనే ఒప్పుకుని తను చేసేది. ఎప్పుడు చచ్చ ఇప్పాడు, అన్ని ఉంటాయి. అంటే ఒక్కొక్క సీన్ వేరే ఉంటుందిలేండి. అది అదిలో పాపం కొంచెం సిగ్గుపడ్డాడు. లేదులేండి, పబ్లిక్ కాకపోయినా కొంచెం ప్రైవేట్ గానే చిన్నది వేరే సీన్. సో అది రూమ్ లోనే అది సీన్. సో ఆ పబ్లిక్ లోనే అది షర్ట్ లేకుండా వెళ్ళాలి యాక్చువల్లీ జీప్ మీద బళ్ళారి టౌన్ లో. అదొకటి కన్విన్స్ అయ్యి ఓకే అని చెప్పి మార్చా, కానీ మిగతా ఎక్కడే పాపం అసలు నాకు ఏది చెప్తే అది చేసి. అంటే ఛాలెంజింగ్ గా తను ఇదంటే షైనెస్ అనుకోండి, బట్ ఛాలెంజింగ్ గా ఇది ఎలా చేయాలి డైరెక్టర్ గారు అని మీతో అది ఎవ్రీడే సీన్ నేను ప్రతిరోజు చెప్పినప్పుడు నేను కొన్ని యాక్ట్ చేసి చూపిస్తాను, లేకపోతే కొన్ని మీరు చెయ్యండి అంటే మీకు అంటే ఎలా అంటే నేను అన్ని చెప్పేవాడు, అన్ని వినేవాడు, చాలా శ్రద్ధగా వింటాడు. రాషా అండ్ జేక్స్ ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ నేను ఏది చెప్తానో చాలా శ్రద్ధగా వింటారు. ఫస్ట్ విని చాలా ఈజీగా చేస్తాడు. తనకి మైండ్ పవర్ బాగా ఎక్కువ జేకేకి. అంటే తను సేమ్ అంటే చాలా పెద్ద డైలాగ్స్ కూడా ఒకసారి చూసుకుని చెప్పేసాడు చాలా ఈజీగా. కృష్ణ గారి పోలికి వచ్చిందేమోనండి, చాలా ఈజీగా, చాలా తెలివైనవాడు అతను. పేజీలు డైలాగులు చెప్పేసాడు కృష్ణ గారు. అసలు మీకు కొన్ని సీన్స్ ఉంటాయి క్లైమాక్స్కి వెళ్ళే కొద్ది ఎమోషనల్ సీన్స్ మీరు చూడండి సార్ థియేటర్లో. మీరు నేను అందుకే అంటున్నాను, బయట ఇతను వెళ్ళిపోయే హీరో మధ్యాహ్నం కూడా అన్నారు, ఒక 20-30 years ఉండిపోయే హీరోని ఎందుకు అంటున్నా నేను. మీరు అంతకన్నా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు మధ్యాహ్నం. మహేష్ బాబుతో మీరు చేస్తారంటే నాకు మహేష్ బాబు అక్కర్లేదు నేను అన్నా. నేను తనతో నేను లొకేషన్ లో అది నాకు ఏ సీనో గుర్తులేదు, సమ్ ఎమోషనల్ సీన్స్ రన్నింగ్ సీన్స్ అవన్నీ ఉంటే జరుగుతుంటే వచ్చిన తర్వాత ఒక రోజు అన్న జేక్స్ నాకు మహేష్ గారితో చెయ్యాలనేది ఇంకా అవసరం లేదు, నాకు నేను మీతో చేశాను అని చెప్పి. అంటే మహేష్ బాబుతో చేద్దాం అనుకున్నారా మీరు ఎక్కడైనా డ్రీమ్? ఎందుకు అనుకోరండి, ఎవరు అనుకోడు అలాట ఇన్ ది సెన్స్ అలాంటి దానికి ఏదైనా ఒక
జరిగిందా అది ఏదైనా ఇక ఒక నాకు ప్రయత్నంలాగా? అదేం కదా, RX100 తర్వాత ఆయన నన్ను అప్రిషియేట్ చేయడానికి పిలిచారు ఒకసారి మహేష్ గారు. పిలిచి ఎన్న లైన్ ఉంటే అనుకోండి అని నాకు ముందు రోజే చెప్పారు అనమాట ప్రొడ్యూసర్స్. అప్పుడు వెళ్ళాను, కలవడం జరిగింది. జస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు. ఏమన్నా ఒకటి ఏదో అనుకున్నాం కానీ ఇది కమర్షియల్ది ఏమన్నా ఉంటే రాయండి అని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇంకా మీకు మొహమాటమా? మొహమాటం కాదు, మీకు మొహమాట లేదు. నాకు మైండ్ వేరే ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాను. నాకు వేరే దాని మీదకి ఉంది. అప్పుడు నేను RX100 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మహాసముద్రమే చేయాలని కూర్చున్నా నేను. మనం ఎవరి మాట వినంగా. అదే బాలకృష్ణ గారు అన్నాడు కదా, అది మహాసముద్రం చేయాలి, ఎవరి మాట అదేం కాదు. దాని తర్వాత మంగళవారం మీదకి వెళ్ళింది మైండ్. మహాసముద్రం ఫ్లాప్ అయింది అంటే ఆడలేదంతా మంగళవారం ఎక్స్పెరిమెంట్లు కదా ఎందుకు అన్నారు అందరూ. లేదు నాకు అదే రన్ అవుతుంది మైండ్ లో స్టోరీ, నేను వేరే చేయలేను. ఇఫ్ ఐ రిమెంబర్ మీరు మంగళవారం రిలీజ్ చేశారు కూడా. అవును, ఐ రిమెంబర్.